ట్రంప్ విచిత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు తను ఒక గాజా శాంతి కమిటీని వేశాడు, అందులో సభ్యత్వం తనే డిసైడ్ చేస్తాడట ఎవరెవరు కావాలో. మన భారత్కు ఒక లేఖ రాశాడు, పాకిస్తాన్కి కూడా లేఖ రాశాడు. అందులో చేరేటటువంటి వాళ్ళు వాళ్ళ శాంతి కోసం, గాజాలో శాంతి కోసం మనం $100 బిలియన్ కట్టాలి. అది అమెరికా పేరుతో నడిపిస్తారు. ఇదొక విచిత్రం. సరే, మనం సైలెంట్గా ఉన్నాం, మరి పాకిస్తాన్ ఏమైనా కడుతుందేమో తెలియదు. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్కి కూడా అలాగే గాజా శాంతి టీం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నాను, దాంట్లో రమ్మనమని కోరారు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ దాన్ని తిరస్కరించాడు. ఎలాంటి స్టేజ్కి వచ్చేసిందంటే, రౌడీజం చేసే వాళ్ళకి మళ్ళీ, ఫ్యాక్షనిజంకి మళ్ళీ, నువ్వు కనుక నేను చెప్పిన గాజా శాంతి కమిటీలో చేరకపోతే కనుక నీకు ఆటోమేటిక్గా పెనాల్టీ వేస్తా, 200% పెనాల్టీలు వేస్తా. అంటే టారిఫ్ అంటారు అన్నమాట. టారిఫ్ అంటే పన్నుని పెనాల్టీలాగా చేస్తున్నాడు ఈయన. దాంతో 200% టారిఫ్ వేస్తా, మీ దేశాన్ని మా దేశంలో అమ్మేటటువంటి వైను అలాగే ఇతర మద్యం మీద వేస్తానని చెప్తున్నాడు. సరే, కానిచ్చుకోమంటున్నాడు. ఎందుకంటే $100 అమ్మేటటువంటి మందుని 300కి అమ్మాలని ట్రంప్ అనుకుంటే ఖర్చు పెట్టేది అమెరికన్స్. వాళ్ళు $100కే అమ్ముతారు, వాళ్ళకి పోయేదేం లేదు కదా. మీ ఇష్టం అని చెప్తున్నాడు ఫ్రాన్స్ అధ్యక్షుడు. తద్వారా ట్రంప్ తెంపరితనం అనాలా లేకపోతే అసహ్యకరమైన స్టేజ్ అనాలా అర్థం కాదు.